ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న తాజా సర్వే రిపోర్ట్లు. కూటమి కుదేలవుతున్న వైనం. 71 మంది ఎమ్మెల్యేలకు కనీసం పాస్ మార్కులు కూడా రాలేదు. అవుట్డేట్ అయిన చంద్రబాబు స్ట్రాటజీలు. అవినీతిలో కూరుకుపోయిన కూటమి ఎమ్మెల్యేలు. అసలు ఏం జరుగుతుంది? ఆ సర్వేలు ఎవరు చేశారు? 71 మంది ఎమ్మెల్యేలు ఎవరు? ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయింది. ఇంతలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. దీనికి కారణం కొంతమంది కూటమి ఎమ్మెల్యేల పైన ఏపీ ప్రజలకు చాలా అసంతృప్తి పెరిగిపోయినట్లు ఒక సర్వేలో బయటపడుతుంది. ఎమ్మెల్యేల పనితీరుపై ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 71 మంది కూటమి ఎమ్మెల్యేల పనితీరు పైన ఆ నియోజకవర్గంలో 30% ప్రజలు కూడా ఆసక్తి లేరని తెలిసింది. అలాగే మరో సర్వే నిపుణుడు 175 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేల పనితీరు పైన సర్వే నిర్వహించాడట. అతని సర్వేలపై ప్రజల్లో విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే 2024 ఎన్నికల సమయంలోనూ ఇదే నిపుణుడు వెల్లడించిన ఫలితాలు దాదాపు నిజమయ్యాయి. దీంతో ఇప్పుడు ఆయన వెల్లడించిన అంశాలు వైరల్ అవుతున్నాయి. ఆయన సర్వేలో భాగంగా పురాతన పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు, భ్రమల్లో జీవించడం, మితిమీరిన అవినీతి, క్యాడర్లో అసంతృప్తి, ఈ 4 అంశాలే కూటమిని దెబ్బతీస్తున్నాయి అని అంటున్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఈ విషయాన్ని షేర్ చేశారు. అలాగే మొదట వచ్చిన సర్వేలో కూటమిలో ప్రజాప్రతినిధులపై ఏకంగా 70% వ్యతిరేకత ఎదుర్కొన్నట్లు ఎమ్మెల్యేల సంఖ్య 71 అని చెప్పారు. దానికి ఎమ్మెల్యేలు మద్యం, ల్యాండ్, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు యథేచ్ఛగా సాగిస్తున్నారని, కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఆ సర్వే సారాంశం. ఈ సర్వేలను తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు మైనింగ్ మాఫియా, కాంట్రాక్టర్ల నుంచి ముక్కుపిండి మరి వసూలు పాల్పడుతున్నారని వివరించారు. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కేడర్కు అందుబాటులో ఉండడం లేదని తెలుస్తుంది. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు ఈ సర్వేలు తెలుపుతున్నాయి. వీటిపై అధిష్టానం పట్టించుకొని తమ ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తుందా లేదా అనేది చూడాలి.